ఈసారి ఇక్కడ ఎలా ఉండబోతుంది విజయవాడ వెస్ట్లో? టీడీపీ జనసేన. టీడీపీ కూటమి గెలిస్తే బాగుంటుంది. బీజేపీ వైసీపీ అయితే రాదండి. చంద్రబాబు వెళ్తే బాగుంటుంది. బాబు గారు అయితే బాగుంటుంది. బాబు గారు కరెక్టే. ఫ్యూచర్ గురించి ఆలోచించిన వాళ్ళు అయితే బీజేపీకి వేస్తారు. ఎందుకంటే ఏముందండి, ఉద్యోగాలే అండి. ఖాళీగా కాలేజీ పూర్తి చేసుకుని బయటకు తిరుగుతున్నారు. అప్పటి పరిపాలనకి ఇప్పటి పరిపాలనకి చాలా నక్కగా నాగలాగా తేడా ఉంది. ఈ మూడు జంటలు ఆ మూడు రంగులు ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఆసిఫ్ గారా సుజనా చౌదరి? ఆసిఫ్ గారు ఎందుకండి? ఆసిఫ్ గారు సుజనా చౌదరి గారు ఎక్కడ? సుజనా చౌదరి గారిని కలవాలంటే ఢిల్లీ వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళడానికి ఇష్టపడితే సుజనా చౌదరి గారిని గెలిపిస్తారు, లేదు పంజాబ్ సెంటర్ వెళ్ళడానికి ఇష్టపడితే ఆసిఫ్ గారిని గెలిపిస్తారు. ఏ పార్టీ? వైసీపీ అన్న. వైఎస్ఆర్ గెలిచింది. విజయవాడ వెస్ట్ గంట రాష్ట్రంలో గెలిచేది జగనేనండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది ఫ్యానే. ఆయనే పథకాలు బాగా ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అంతా జాదూగారు. చిన్న పేదవాళ్ళకి కొద్దిగా అందుబాటులో ఉంటారు. ఈ సుజనా చౌదరి అంటే ఎక్కడికో వచ్చాడు. అలాంటి వాడికి సుజనా చౌదరి గారి మీద నమ్మకం కొంతమంది ముందు, కొంతమంది లేదు. ఓవరాల్గా ఇక్కడైతే ఫ్యానే. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున షేక్ ఆసిఫ్ గారు పోటీలో ఉండగా, బీజేపీ అలాగే కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సుజనా చౌదరి గారు రంగంలో ఉన్నారు. మరి ఇద్దరిలో గెలిపేవారిది, అలాగే ఈ నియోజకవర్గం నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్కారం అండి. ఈసారి విజయవాడ వెస్ట్లో ఏ పార్టీకి వెళ్ళబోతుంది? బీజేపీయా లేకపోతే వైఎస్ఆర్సీపీయా? వైసీపీ అయితే రాదండి. వైసీపీ రాదు. ఎందుకంటారు? ఎందుకంటే పథకాలే కాదు కావాల్సింది, అభివృద్ధి కావాలిగా. అభివృద్ధి లేదు, దానివల్ల ఇంకా వైసీపీ కొంచెం కష్టమే. సీట్లు అయితే వస్తాయి కానీ సీఎం మాత్రం చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఎలా ఉండబోతుంది మీ విజయవాడ వెస్ట్లో? విజయవాడ వెస్ట్ మాత్రం కాకపోతే సుజనా చౌదరికి ఇచ్చారు కానీ మా ముస్లిమ్స్ ఓట్లు కొంచెం కష్టమే అయినా కానీ ఫలితం మాత్రం చంద్రబాబు నాయుడు. ఇంపాక్ట్ అయితే కనపడుతుంది అంటారా? ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది కదా? అవునండి, ఆ ఎఫెక్ట్ అయితే వచ్చింది, గట్టిగానే ఉంటుంది. విజయవాడ వెస్ట్లో ఎలా ఉంది? ఏ పార్టీ? వైసీపీ అన్న. వైసీపీ ఎందుకు సార్? అంతే వైసీపీ. అదే కొంచెం ఎలాబరేట్గా చెప్తారండి. లేదు, బాగా చేశారు. ఎవరు? జగన్ గారు పరిపాలన బాగుంది. వైసీపీ ఇక్కడ మరి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి ఇక్కడ బరిలో ఉన్నారు. ఎలా ఉండబోతుంది? ఏముంటుంది అన్న? కష్టం అంటారా? సుజనా చౌదరి గారికి కష్టం అంటారు ఇక్కడ? అంటే మేబీ ఉండొచ్చేమో కానీ ఛాన్స్ ఉండొచ్చేమో కానీ వైసీపీ వచ్చిద్దని ఉంది. ఎక్కువ వైసీపీకి. ఆసిఫ్ గారికి బాగుందంటారా? చంద్రబాబు వెళ్తే బాగుందండి. చంద్రబాబు గారు ఎందుకండి? ఎందుకంటే మందుకి జగన్ పెంచాడు, బాగా రేటు పెంచాడు. మందు లేకపోతే ఉండలేకపోతున్నాము. కర్ణాటక స్టేట్లో నుంచి ఉన్నాం. అన్నిటికీ అచ్యుత వస్తాకి బాగా రేట్లు పెరిగినాయి. జగన్ వస్తే పేదవాళ్ళు బతకలేరండి. ఎందుకంటే ఇప్పుడు పెయింటింగ్ వాళ్ళు బతకలేరు, రడ్డు బెంగు బతకలేరు, టాపీ వాళ్ళు బతకలేరు. ఆయన ఏమో ఉసుకి మాపి ఆపేసాడు. అట్లాగా ఉందండి. అంటే ఎవరైనా రావచ్చు, అయితే జగన్ ప్రభుత్వంలో మాత్రం పేదవాళ్ళకి పనులు లేవండి. పనులు లేక బాగా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి. మందుకు రేటు పెంచాడు బాగా. చంద్రబాబు ఉన్నప్పుడు మందుకి 65 రూపాయలు, ఉన్నప్పుడు బాగా సాయంకాలం 6 మందు దొరకట్లా, వయసుల్లో మందు దొరకట్లా. విజయవాడ వెస్ట్లో ఏ పార్టీ బలంగా ఉందన్నారు? బీజేపీయా లేకపోతే వైఎస్ఆర్సీపీయా? అంటే సుజనా చౌదరి గారు గెలుస్తారా లేకపోతే ఆసిఫ్ గారు గెలుస్తారా? వైఎస్ఆర్ గెలిచింది. వైఎస్ఆర్ ఎందుకంటారు? వైఎస్ఆర్ గెలిచింది ఎందుకంటే ఆయన ఉన్నాడు కదా, వేసాడు కదా, వైఎస్ఆర్ గెలిచింది. మంగళగిరిలో మాత్రం లోకేష్ గెలుస్తాడు. ఓవరాల్గా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సార్, నాకు తెలిసి జగన్ గారు ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది. ఎందుకంటే ఇంతవరకు ఒక పేపర్ కోసం ఎంఆర్ఓ చుట్టూ చాలాసార్లు తిరిగే వాళ్ళం. పొద్దున్న రా, మధ్యాహ్నం రా, సాయంత్రం రాని. సచివాలయం, వాలంటరీ వ్యవస్థ అంతా బాగుంది. కాదు, ఆయన ఎక్కడంటే ఫెయిల్యూర్ అయ్యింది ఇసుక. ఈ ఇసుక అన్నది ఆ ఫ్రీ చేసేసి ఉంటే కార్మికులు అందరూ బాగుండేవాళ్ళు. ఆ మందు జోలు వెళ్ళకంట ఆయన ఎక్కడ రాజధాని అటు మైండ్ పెట్టుకుంటే బాగుండేది.
సో ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏంటంటే మైండ్ డైవర్ట్ చేశారు. సో దానివల్ల ఏమైంది, అతను ఏంటంటే ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, బాగానే ఉంది. చాలామంది గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి 10th 9th నా స్టూడియో ఉంది, నాకు పాస్పోర్ట్ చేయడానికి వస్తారు, స్పెల్లింగ్స్ కూడా రావు. ఏంటంటే 9th ఏ స్కూల్ రా అంటే గవర్నమెంట్ స్కూల్. మరి జగన్ గారు ఎప్పుడు వచ్చారు? ఈ మధ్య వచ్చారు. ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆయన ప్రభుత్వానికి తీసిపారేసే విధంగా లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి విజన్ కూడా బాగుంది. ఆ రాజధాని పెడితే సమస్యలు వస్తాయి, డెవలప్మెంట్ అవుతాయి. కానీ వచ్చినప్పుడు మరి అప్పుడు ఆయన పర్మనెంట్ చేస్తుంటే బాధ ఉండేది కాదుగా. సో ఆయన పర్మనెంట్ చేసేసి ఇదే ఇక్కడ గిరిగీసేసి కంప్లీట్ చేసుకుని ఉంటే వెళ్ళిపోయేది. లేదంటే ఆయన వైజాగ్లో అప్పుడే పెట్టేసి ఉంటే ఈజీ ప్రాసెస్ అయిపోయింది, ఈజీ గోయింగ్. ఇక్కడ ఎవరికాళ్ళు ఏంటంటే పెండింగ్లు పెట్టుకుంటూ వస్తే సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రోడ్లు అంటున్నారు, రోడ్లు చేయాలి. కానీ చెయ్యాలి అంటే జగన్ గారు ఏంటంటే అంతసేపు ఇలా కాకుండా అక్కడ లోకల్లో ఉన్న ఎవరు సౌండ్ పార్టీ చూసుకొని ఈ రోడ్లు మీరు వేయండి, మీ పేరు పెడతాను అని అంటే ఇంకా డెవలప్మెంట్ అయ్యేది. నాకు తెలిసి జగన్ గారు బెస్ట్. చంద్రబాబు నాయుడు గారు వస్తే కొంచెం మన టైం తీసుకుంటుంది. ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళే, కానీ ఎవరన్నా చెప్పలేము. ఇక్కడ ఎలా ఉంది? వెస్ట్లో ఎలా ఉంది? వెస్ట్లో అన్నది బట్ ఏంటంటే నాకు తెలిసి సుజనా చౌదరి గారి మీద నమ్మకం కొంతమంది ఉంది, కొంతమంది లేదు. ఎక్కడో పర్సన్ వస్తారా లేదా అన్నది. సో ఆసిఫ్ గారు అంటే లోకల్ ముస్లిం మైనారిటీ ఎక్కువగా ఉంది. సో ఆయనకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాబు గారు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకండి? ఎందుకంటే ఈ పథకాలు పెట్టి మనకంటూ ఏంటంటే ఒక మనకంటూ ఫ్యాక్టరీలు కానీ పోలవరం డబ్బులు కేంద్రం నుంచి నిధులు ఇచ్చిన అవన్నీ కూడా పక్కదారి ఈ పథకాలకి వీటికి అంటే ఒక ఫ్యాక్టరీలు కానీ ఒక కంపెనీలు కానీ ఒక ఎంప్లాయ్మెంట్ కానీ చదువుకున్న వాళ్ళందరూ మన పక్క స్టేట్కి వెళ్ళి పక్కన దాంట్లోకి వెళ్ళి అంటే బెంగళూరు, ఒక హైదరాబాదు, లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి లేదా అమెరికా కానీ ఎక్కడికైనా వెళ్ళి అంటే ఇక్కడికి వెళ్ళి పరిస్థితి అంటే అందరినీ ఆ విధంగా అంటే ఇక్కడ మనకంటూ అన్ని వనరులు మనకి ఇక్కడే ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలి, వాటర్ కానీ ఏదైనా సరే మన ఆంధ్రాలో ఏదన్నా సరే మనకి ఎన్నో వనరులు ఉన్నాయి. దీన్ని తప్పించి మన వాళ్ళందరూ కూడా అటు వెళ్ళి రేపు పొద్దున బీహారు ఆ పరిస్థితులు అన్నమాట. ఇప్పుడు వచ్చి హైదరాబాద్కి ఇప్పుడు తెలంగాణకు వచ్చి 12,000 కలెక్షన్లు డైలీ వెళ్తున్నాయంటే, గ్యాస్ కలెక్షన్లు వెళ్తున్నాయంటే అంటే 12,000 మంది రోజుకు ఒక్కొక్క కుటుంబం అంటే అన్ని కుటుంబాలు వెళ్ళిపోతున్నాయంటే పరిస్థితి ఏంటంటే అది అర్థం చేసుకుంటే అంటే వలస వెళ్ళిపోతున్నారు. ఒక బీహారు ఇక్కడి నుంచి వచ్చి ఒక ఆంధ్రాకి వచ్చి పనులు చేసుకున్నారు బాబు గారు ఉన్నప్పుడు. ఈరోజు వచ్చి పరిస్థితి ప్రకారం ఏంటంటే అది వలస ఈయన ఇక్కడి కానించి బీజేపీ గెలుస్తుందా లేకపోతే వైఎస్ఆర్సీపీ? బీజేపీ. ఎందుకంటారు? ఇక్కడ మామూలుగా డెవలపింగ్ అనేది ఏం లేదండి. ఇప్పుడు మారుతి క్యాష్లో ఎక్కువ ఉన్నారు, బైసెస్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు బీజేపీ కంపల్సరీ బీజేపీకి వేస్తారు. బీజేపీ కంపల్సరీ పక్క. కానీ విజయవాడ వెస్ట్లో ముస్లిం అంటే మైనారిటీ ఓటు బ్యాంక్ ఎక్కువ కూడా మోదీ గారు బాగా చేశారు. ఇప్పుడు మోదీని పూజిస్తున్నారు అక్కడ. బాగుంది. మోదీ గారికి కూడా ఉండదంటారా? ఏం సమస్య లేదండి. బీజేపీ సమస్య లేదు. పవన్ నిలబడినా మహేష్ నిలబడినా గెలిచాడు కాదు. ఇక్కడ బీజేపీకి ఇచ్చారు కాబట్టి 100% బీజేపీ. డౌటే లేదు. ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎందుకంటే ఏముందండి, ఉద్యోగాలు వేయండి. ఖాళీగా కాలేజీ పూర్తి చేసుకుని బయటకు తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోదు అనుకున్నారు కాబట్టి విడిపోయింది. డెవలప్ అని తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఒక్కసారి పోయినసారి ఛాన్స్ ఇస్తే బాగుండేది. ఈసారి ఛాన్స్ ఇస్తే ఈసారి కంపల్సరీగా డెవలప్మెంట్ పూర్తిగా ఇక్కడ మన వైజాగ్ కానీ ఎక్కడ పెట్టుకున్నా పర్లా మన ఏపీ వాళ్ళకి యువతకి ఉద్యోగాలు వస్తాయి. పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. ముస్లిం ఓటు బ్యాంక్ అంతా ఎక్కువగా వైసీపీ సపోర్ట్ చేస్తుంది. కరెక్టే. ఫ్యూచర్ గురించి ఆలోచించిన వాళ్ళు అయితే బీజేపీకి వేస్తారు. మాకు ఫ్యూచర్ వద్దు, మా జీవితాలు ఇల్లే కావాలనుకుంటే వాళ్ళకే వేస్తారు. అంతే, ఇంకేముంది. అంతే. ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? అఫ్కోర్స్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్. కూటమి దాంట్లో అయితే డిసైడ్ అనుకుంటున్నాం మేము రావాలని. సంక్షేమ పథకాలు ఏమి ఎఫెక్ట్ చూపించమంటారు? అంటే గతంలో జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తారు? మంచిదే, బట్ డెవలప్మెంట్ లేనప్పుడు ఇంక దేనికి లేదంటారా? డెవలప్మెంట్ ఎక్కడుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది ఫ్యానే. ఆయనే పథకాలు బాగా ఇస్తున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు అంతా జాదూగర్రే. అవునా? ఫుల్గా జాదూగర్రే. అది సార్
ఆయన కూడా ఇప్పుడు రకరకాల పథకాలు ఇస్తానని మంచి మేనిఫెస్టో ఇచ్చినట్టు దొంగ మాటలండి, అన్ని దొంగ మాటలు, చెయ్యని మాటలు. నంబర్ అంటారా? ఆ నెంబర్ పాల ఫ్యాక్టరీని తినేసాడు, పాల ఫ్యాక్టరీని శుభ్రంగా పెట్టేసి ఆడ చుట్టాల పేరుని రాసేసుకున్నాడు. జగన్ గారి ప్రభుత్వంలో డెవలప్మెంట్ లేదు అని కొంతమంది విమర్శిస్తున్నారు. మరి అది డెవలప్మెంట్ వచ్చింది డెవలప్మెంట్, కానీ వాళ్ళు అలా పుకార్లు వేస్తున్నారు, పుకార్లు పెడుతున్నారు అంతే. ఈ పవన్ కళ్యాణ్ డాన్సులు తప్పితే ఇంకోటి ఏది లేదు అక్కడ. అది క్యాస్ట్ని ముంచడమే పవన్ కళ్యాణ్ చిరంజీవి చేసే పనులు. మరి ఇక్కడ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారు నిలబడ్డారు, ఎలా ఉండబోతుంది ఆయనకి? ఫేవర్గా ఉండదు సార్. ఇక్కడ ఉండదంటారా? ఎందుకు ఉండదంటారు? ఆయన అవుట్ నాన్ లోకల్ ఆయన. అంటే 3 పార్టీలు కలిసాయి, అందులోకి జనసేన పార్టీ సపోర్ట్ చేస్తుంది. జనసేన పార్టీ కలిసిందంటే వాళ్ళంతా ఓపిక లేక కలిశారండి. ఈ ఓపిక ఉన్న సింగిల్ సింహం ఈయన చక్కగా ఫైట్ చేస్తాడు. స్టేట్లో అంటే స్టేట్కి విజయవాడకి ఇదేం లేదు, సంబంధమే లేదు. ఓకే ఏంటి యాక్చువల్గా ఏంటంటే అప్పటి పరిపాలనకి ఇప్పటి పరిపాలనకి చాలా నక్కగా నాగలాగా తేడా ఉంది. గడ్డం వస్తే బాగుంటుంది, చంద్రబాబు వస్తే బాగుంటుంది. జగన్ వచ్చిన కాంచి అంత మునిగిపోవడం తప్పితే ఏదీ లేదు. వాస్తవం, అది వాస్తవమే, రియల్గా. ఇప్పుడు వాడి పరిపాలన ఏంటంటే జగన్ అంతా బాగానే చేస్తున్నాడు కానీ కరెక్ట్ లేదు. ఇప్పుడు వచ్చే రోడ్లకే ఇది లేదు, ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి అంతా పైకి వెళ్ళిపోవడమే, చంద్రబాబు అంటే మనకి అన్నింటికి ఈ రోజున డెవలప్ అయ్యేది బాగుంది. ఆయన రూపపెట్టు ఈయన రూపపెట్టు, అది రేట్లు మండిపోయి ఈ మండిపోయి అంతే. ఇక్కడ ఎవరికి బాగుంది విజయవాడ వెస్ట్ లో? సుజనా చౌదరి గారికా షేక్ ఆసిఫ్ గారికా? సుజనా చౌదరి గారికి. ఎందుకంటే వస్తే మనకి పరిపాలన బాగుంటుంది, అది మోడీ ఇది కాబట్టి బీజేపీ. అది నాన్ లోకల్ అంటున్నారు మరి కొంతమంది, అది అట్లా ఉంటుందా ఫీలింగ్ ఏమన్నా? ఇక్కడ ఏముండదు అంటారు. చౌదరి వచ్చింది బాబు గారు సుజనా చౌదరి పక్క అంటారు. బాబు గారు వస్తే యువత బాగుంటుందండి, భవిష్యత్తు బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి వస్తే యువత నాశనం అయిపోద్ది. ఫ్రీ పథకాలు పెట్టడం వల్ల భవిష్యత్తు కావాలి. ఫ్రీ పథకాలు ఎవరికి కావాలి? సంపద సృష్టించాలి. మేలు జరగట్లేదు. 20% మందికి మేలు జరగచ్చు. 80% మంది ట్యాక్స్ కలెక్ట్ చేసి 20% ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. మీరు చదువుకున్నారు కదా, మీరు ఆలోచించండి. సంపద సృష్టిస్తే ఆటోమేటిక్ డెవలప్మెంట్ అదే అవుతుంది. ఫ్రీ ఇవ్వాల్సిన మళ్ళీ ఎవరికి? ప్రజలు ఫ్రీ పథకాలు ఇవ్వడం అనేది ప్రజలు సమర్పణలు చేయడమే. ఓకే, అది సుజనా చౌదరి గారు నాన్ లోకల్, ఇక్కడ ఎక్కువ ముస్లిం ఓటు బ్యాంక్ ఉంటుంది, ఈసారి ఆసిఫ్ గారికి కొంచెం ఛాన్స్ ఉంది అనే మాట. హిందూ అనేది కాదండి, డెవలప్మెంట్ కావాలి ఎవరికైనా. ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదు. ముస్లిమ్స్ కూడా కోరుకునేది డెవలప్మెంటే కావాలి వాళ్ళకి. సెంటర్లో బీజేపీ వచ్చింది, ఎలా వచ్చింది మరి? ముస్లిం ఓటే బట్టే వచ్చింది. వాళ్ళు కూడా ఇక్కడ కూడా పక్కా సుజనా చౌదరి గారు గెలుస్తారు. కూటమి విజయం ఖాయం అంటారా? ఈసారి ఇక్కడ ఎలా ఉండబోతుంది విజయవాడ వెస్ట్ లో? టీడీపీ జనసేన. ఎందుకంటే అభివృద్ధి లేదు. ఏంటంటే జనాలకి డబ్బులు వేయడం తప్ప అభివృద్ధి అనేది లేదు. కంపెనీలు ఇవన్నీ రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు అన్నీ వస్తాయి. అది ఇక్కడ సుజనా చౌదరి గారు గెలుస్తారా లేకపోతే? సుజనా చౌదరి గారు గెలుస్తారు. ఎందుకంటే జనసేన పొత్తుంది కాబట్టి సుజనా చౌదరి గారు గెలుస్తారు. అంటే పోతిన మహేష్ వెళ్ళిపోవడం ఏమి ఇంపాక్ట్ జరగదు? ఏం జరగదండి. పోతిన మహేష్ ఉండటం వల్ల ఏం లేదు, లేపడం వల్ల ఏం లేదు. అది ఒకప్పుడు విజయవాడ వెస్ట్ అంటే పోతిన మహేష్ అనేవాళ్ళు, కానీ అదేం లేదండి. ఆయన ఉన్నా లేకపోయినా ఏదైనా టీడీపీ బీజేపీ జనసేన టీడీపీ. స్టేట్లో కూడా తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. విజయవాడ వెస్ట్ వచ్చి సుజనా చౌదరి గారు గ్యారెంటీ. సుజనా చౌదరి గ్యారెంటీ. ఎందుకు అంత ధీమా ఏంటండి? ఎందుకంటే చూసాం కదా సిబిఎన్ చంద్రబాబు గారు. ఎందుకండి తెలుసు కదా అతని గురించి. చెప్పండి. ఆల్రెడీ మేము హైదరాబాద్లో ఉండి జాబులు చేసి రూపాయి సంపాదించుకున్నాం. మా పిల్లలు అంతా బాగున్నారంటే చంద్రబాబు నాయుడు వల్ల. డెవలప్మెంట్, తెలివి గల్లవాడు, అనుభవం గల్లవాడు. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలండి, ఎవరికి ఇస్తాం? ఒక అనుభవం ఉన్న మేస్త్రిని, నలుగురు ఉన్న ఇల్లే మనం అంత ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు ఈ కొత్త రాష్ట్రాన్ని అనుభవం గల వ్యక్తికి ఇవ్వాలి. ఆయన టీడీపీయా పార్టీతో మనకు సంబంధం లేదు. మా పిల్లల భవిష్యత్తు కోసం మేము సపోర్ట్ ఇవ్వాలి. పోయినసారి తప్పు చేశారా? కుర్రాడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఏదో యూత్ కదా ఏదో చేస్తారనుకున్నాం, ఏం చేయలేకపోయాడు. అది పథకాలతో మనం ఎన్నాళ్ళు బతుకుతాం? మనం బానిసలం, మనం బిచ్చగాళ్ళం కాదు కదా. అది నా ఒపీనియన్. విజయవాడ వెస్ట్లో సుజనా చౌదరి గారా షేక్ ఆసిఫ్ గారు? తిరిగిలేదు సుజనా చౌదరి గారు. అంటే నాన్ లోకల్ అనే మాట వినిపిస్తుంది. అదేం లేదండి,
అక్కడ క్యాండిడేట్ కాదు ముఖ్యం, మనకి పైన పార్టీ నరేంద్ర మోడీ గారు మాకు ఆ రకంగా ఇది. అంటే జనసేనలో కొంచెం పోతిన మహేష్ గారు వెళ్ళిపోవడం ఇట్లాంటి ఇంపాక్ట్లు ఏమైనా ఉంటాయంటారా? అది కూడా ఏమంటారు? అదేం లేదండి, అంతా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు. మన పోతిన మహేష్ గారు అంటే ఏదో కొంతమంది ఆయన 4-5 ఉన్నారు సర్కిల్, మేమంతా పవన్ కళ్యాణ్ వైపు. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని గెలిపించాం, ఆయన ఎవరో మాకు తెలియదు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు ప్రజారాజ్యం, మేము చిరంజీవి గారిని చూసి ఓటేసాం, కానీ అసలు వెల్లంపల్లి ఎవరో మాకు తెలియదు. ఆ తర్వాత తెలిసి అట్లాగే ఇప్పుడు పోతిన మహేష్ ఎవరు కాదు, పవన్ కళ్యాణ్ మెయిన్ ముఖ్యమంత్రిగా. ఆంధ్రప్రదేశ్ ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇక్కడ విజయవాడ వెస్ట్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? టీడీపీ కూటమి గెలిస్తే బాగుంటుంది ఇక్కడ మొత్తం టోటల్గా. ఇక్కడ మీ విజయవాడ వెస్ట్లో ఎలా ఉంటుంది? పోటాపోటీగా ఉంటుంది. పోటాపోటీగా ఎందుకంటారు? ఏంటంటే సుజనా చౌదరి ఏమనంటే మొన్నటిదాకా పోతిన మహేష్ ఏమో జనసేనలో నుండి వచ్చాడు, ఇక్కడేమో ఏమంటున్నాడు వాళ్ళు ఎక్కడో హైదరాబాద్ నుండి వచ్చారు, ఢిల్లీ నుండి వచ్చారు, వీడు సంకనాగాడ. మొన్నటిదాకా నేను చేయి నరుక్కుంటాను, అది నరుక్కుంటాను, వేరే పార్టీకి వెళ్తాను అని చెప్పి అన్నాడు. పోతిన మహేష్ ఇప్పుడు ఏ చేయి నరుక్కున్నాడో మాకు జనాలందరికీ చెప్పాలి కదా, జనాల ఒపీనియన్ అది. నేను ఏ పార్టీకి వెళ్ళను అన్నాడు. పవన్ కళ్యాణ్ అంటే మంచి ఇది అది ఇది అని చెప్పి అన్నాడు. అది ఎవరికి వెళ్ళిపోయారు మరి ఇంపాక్ట్ ఉంటుంది అంటారా ఆయన వెళ్ళిపోవడం వల్ల? జనసేన పార్టీకి కానీ కూటమికి కానీ ఏమైనా నష్టం ఉంటుందంటారా? అందరికీ అలాగే చెప్తున్నాడు. ఏమని వాళ్ళు ఢిల్లీ నుండి ఏమో ఒకడు వచ్చాడు, హైదరాబాద్ నుండి ఒకడు వచ్చాడు, ఇక్కడ మనం ఎవరు ఓట్లు వేస్తాం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇంపాక్ట్ ఉంటుందా మరి? ఆయన మాటలు నమ్ముతారా లేకపోతే కూటమి మాటలు నమ్ముతారంటారా? కూటమే. అంతేనా? ఏంటంటే ప్రజాభిప్రాయం. ఇప్పుడు నువ్వు నరుక్కుంటా అన్నప్పుడు నువ్వు నరుక్కొని చూపించి ఎరా బాబు నేను పార్టీ మారాను, ఎందుకు మారావు అది నమ్మరంటారు అతను ఎవరు వెళ్ళి ఎంత ప్రచారం చేసుకున్నా కూడా ఎవరో ఒపీనియన్ ప్రకారంగా వాళ్ళు వేస్తారు అంతే. ఆసిఫ్ గారు ఎందుకంటారు? సామాన్యుని వ్యక్తి, అలాంటి వాళ్ళు గెలిస్తే చిన్న పేదవాళ్ళకి కొద్దిగా అందుబాటులో ఉంటారు. ఈ సుజనా చౌదరి అంటే ఎక్కడికో వచ్చాడు, అలాంటి వాడికి నమ్మరంటారా? నేను నమ్ము. అంటే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, జనసేన కూడా ఇక్కడ బలంగా ఉంటుంది అంటారు, జనసేన సపోర్ట్ చేస్తుంది, మరి ఎలా ఉండబోతుంది మరి? ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటారా? అయ్యే ఎఫెక్ట్ ఏమి ఉండదండి, ఏముండదు. ఓకే, 3 పార్టీలు కలిసి వస్తే అక్కడ సరిపోతుంది. ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు ఎందుకంటారు? అన్ని సంక్షేమ పథకాలు అన్నీ మంచిగా, అన్నీ డైరెక్ట్గా అన్నీ మంచిగా వస్తున్నాయి, ఆ విధంగా బాగుంటుంది. విజయవాడ వెస్ట్ కంట రాష్ట్రంలో గెలిచేది జగనేనండి. అది వెస్ట్ ఎవరనేది కాదు, 170 సీట్లలోని జగన్మోహన్ రెడ్డి గారినే చూస్తున్నారు. ఎందుకంటే ప్రజలకి ఉపయోగపడే పనులన్నీ ముందు లేబర్కి ఇంట్రెస్ట్ ఉంది. 30,000 రూపాయల శాలరీ లోపు వాళ్ళందరూ జగన్ కోరుకుంటున్నారు, 50,000 పైన వాళ్ళందరూ చంద్రబాబు గారిని కోరుకుంటున్నారు. ఇది మాత్రం యథార్థం. ఎందుకంటారంటే ఒక బాధ్యతగా ఉన్నాడు 30,000 రూపాయలు ఏంటంటే నా ఇల్లు నా కుటుంబాన్ని పాకులాడతాడు. 50,000 70,000 రూపాయలు 50,000 పైన సంపాదించేవాడు అందరూ ఎంతసేపు నేనేంటి నాదేంటి అనేది ఆలోచిస్తాడు. మరి అసలు ఇంటి లెక్కలేనోడు 10,000 రూపాయలు సంపాదించేవాడు ఆడు తాగడానికి ఆడి పొట్ట కోసం చూసేవాడు మళ్ళీ జగన్ తిడతాడు. అది ఈ లెక్కలో విజయవాడ వెస్ట్ ఆసిఫ్ గారికే ఎక్కువ ఛాన్స్ ఉందంటారా? అంతేనండి. సుజనా చౌదరి గారిని కలవాలంటే ఢిల్లీ వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళడానికి ఇష్టపడితే సుజనా చౌదరి గారిని గెలిపిస్తారు, లేదు పంజాబ్ సెంటర్ వెళ్ళడానికి ఇష్టపడితే ఆసిఫ్ గారిని గెలిపిస్తారు. ఆసిఫ్ గారు ఎందుకండి? ఆసిఫ్ గారు సుజనా చౌదరి గారు ఎక్కడ ఉంటారు? ఏమో గెలిస్తే ఇక్కడ ఉంటారేమో, ఉండరంటారా? ఏమో ఎందుకు అంటే ఏమో ఎందుకని కాదు, వస్తారేమోనని. ఆసిఫ్ గారే ఎందుకు ఆసిఫ్ గారు అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ జగన్ గారిని చూసి అంటారా? అవును. ఎందుకు జగన్ గారు అంటే ఎందుకంత? అందరికీ సంక్షేమాలు ఇస్తున్నారు, స్కూల్స్, మనకు కావాల్సింది ఎడ్యుకేషన్, హెల్త్, రెండు బాగున్నాయి. ఇంకేమైనా కావాలా మనకి? పరిపాలన అంతా బాగుందంటారు. ఇప్పుడు 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, అందులోకి జనసేన కూడా చాలా బలంగా ఈ నియోజకవర్గంలో ఉంటుందంట. లేదు కాబట్టి 3 కలిసినాయి. బలంగా ఉంటే 3 ఎందుకు కలుస్తుంది? అంటే ఈ నియోజకవర్గంలో కొన్ని జనసేన కూడా ప్రభావం గట్టిగా ఉంటుందేమో కదా. వెళ్ళిపోయారా? మహేష్ గారు ఆ వ్యక్తిని బట్టే వెళ్ళిపోయింది అంటారా ప్రభావం కూడా? మహేష్ గారు ఉన్నారు, ఎక్కడున్నారు మహేష్ గారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఆయనతో పాటు క్యాడర్ వెళ్ళిపోయింది అంటారా? లేదంటే వెళ్ళిపోయారండి.
ఓవరాల్గా ఇక్కడైతే ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఆసిఫ్ గారా సుజనా చౌదరి? ఆసిఫ్ గారు ఆసిఫ్ గారు ఎందుకంటారు? కాదు, ఆయన పని కొద్దిగా బాగుంటుంది. ఆయన ఇదివరకు ఇక్కడ చాలా బాగా తెలుసు జనాలకి. తెలుసు లోకలేనా? లోకలే. అది మరి సుజనా చౌదరి గారు 3 పార్టీలు కలిసి అందులోకి పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కాదులేండి. సుజనా చౌదరి గారు సింగిల్గా వచ్చారు, సింగిల్గానే గెలుస్తారు. ఎవరు? మన ఈయన ఆసిఫ్ గారు. అంతే. అంటే 3 పార్టీలు కలిసినా పెద్ద ప్రయోజనం ఉండదండి. ముఖ్యమంత్రి గారు గెలవాలని కోరుకుంటున్నారు. ఆయనే ఉండాలండి. మోడీ గారు ముఖ్యమంత్రి గారా? ముఖ్యమంత్రి గారు మన ఇప్పుడు ఇది ఉన్నదిగా జగన్ గారు, ఆయనే ఉండాలి. జగన్ గారి పరిపాలన నచ్చిందా? నచ్చింది సార్. ఇది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఆదాన్.